భరత్ గారు చెప్పండి. ఒక విషయం, ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాడు 62,000 కోట్లు అండి గ్రాంట్స్ తో కలిపి స్టేట్ రెవెన్యూస్. ఆయన దిగిపోయే నాటికి 2.5 లక్షల కోట్లకు పోయింది. అది ట్యాక్స్ రెవెన్యూ 29,000 కోట్లు ఉన్నది, దాదాపుగా 1,12,000 కోట్లకు 70,000 కోట్ల అప్పు 8 లక్షల కోట్లని వాళ్ళు అంటారు. అంటే నేను అనేది అప్పు లేకుండా ఎవరు అభివృద్ధి కారండి. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నా, అప్పు ఇప్పుడు 90 లక్షలు నా నెత్తి మీద ఉన్నది. అంటే మనము కంఫర్ట్ కావాలనుకున్నా, ఏదైనా డెవలప్మెంట్ కావాలనుకున్నా 90 లక్షల అప్పు ఉన్నది కానీ ఇల్లు వాల్యూ 1,50,00,000 దాటింది, అంతేనా? 1,50,00,000 కొత్తగా ఏం పెరగలేదు. ఎందుకంటే నేను కొన్నది గవర్నమెంట్ పడిపోయే ముందు, నేను గృహప్రవేశం చేసింది గవర్నమెంట్ పడిపోయినాక. కొత్త ఎడ పెరిగినాయండి, అమ్ముతే కూడా ఆ రేట్ వచ్చేట్లేదు. ఇప్పుడు 2015-16 కొన్న వాళ్ళు ఫుల్ భరత్ కష్టాలు ఎట్లుంటాయంటే, మధ్యలో ఒక ఆయన వచ్చి ఈ ఇల్లు నీకు సూట్ కాదు, అన్ని ఆరోగ్యాలు పాడైతే వాస్తు రిపేర్లు చేయాలి అమ్మాలన్నారు. ఇప్పుడు 12 లక్షల అప్పు తెచ్చి ఆయన చెప్పిన వాస్తు రిపేర్లు చేయాల్సి వస్తుంది. పీత కష్టాలు మీరు నమ్ముతారా? నేను నమ్మను కానీ ఇంట్లో నమ్ముతారు కదా భరత్. ఇప్పుడు మా వేరు వచ్చిండు అనుకో, మా వేరు ఇంటికి పిలిస్తే వాస్తును ఒక విషయం, వాస్తు అనేది నేను సైన్స్ అంట ఒకటి, రెండోది వాస్తులో ప్రకాష్ గారు నాస్తికులు నాకు తెలిసి, అంతే కదా? నాస్తిక ఒకటి భరత్ గారు ఏముంటో ఎరికేనా, ప్రతి ఒక్కడు వచ్చి మనం నమ్మకున్న ప్రతి ఒక్కడు వచ్చి ఇల్లు బాగలేదని అనుకో, ఒక నెగటివ్ థాట్ ఎప్పటికీ క్రియేట్ అవుతా ఉంటాయి. కాకూడదు. దాని కొరకు నేను చెప్పేది, మనం నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా 10 మంది మెచ్చేటట్టు ఉండాలి ఇల్లు. ఇంక మర్చినట్టు లేకపోతే వాడు ప్రతి ఒక్కటి వచ్చి నెక్స్ట్ మాట్లాడుతూ ఉంటాడు. దాని కొరకనే చేయాలి, అది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే గాలి వెలుతురు సైన్స్ ప్రకారము చెట్లు అవి ఇవి కొద్దిగా వాతావరణం అదంతా ఉండాలి, మంచి క్రాస్ వెంటిలేషన్. అంటే పుస్తకాలు చదివి బతుకు తెరుకులో చెప్పేది వాస్తు కాదు. వాస్తు అనే సైన్స్, దానికి నేచరు, డిజైన్స్, ఎట్నుంచి ఏ ఋతువులో ఎట్నుంచి గాలి వస్తుంది, ఏ ఋతువులో ఎట్నుంచి వెలుతురు వస్తుంది, దాని ప్రకారం ఎందుకు ఇల్లు అట్లా ఆ దిశలో కట్టాలనేది ఒక సిస్టమ్ ఉంది దానికి. అది సైన్స్, అది దాన్ని డీప్ గా స్టడీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు బతుకు నేను ఒక సెటైర్, కేసీఆర్ గారు వాస్తు బాగాలేదని సెక్రటరియట్ కట్టారు, కట్టినాక 4 రోజులు ఉండలేకపోయారు. 4 రోజులు కాదు, అది కట్టిండు గవర్నమెంటే కథమైంది. అంటే అందుకే ఇప్పుడు పాములకు 20 అయినట్లు పామరుడు. కానీ భరత్ గారు లాస్ట్ అయితే చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి వాటర్ ని ఎంతవరకు వీలైతే అంత యూటిలైజేషన్ చేసుకోకపోతే తెలంగాణ మళ్ళీ కరువులో పడుతుంది, మళ్ళీ పని దొరకది, మళ్ళీ నిరుద్యోగం పెరుగుతుంది, వ్యవసాయ కార్మికులకు ఇలా పని దొరికే పరిస్థితి ఉండదు. మనం పంటలు పండాయి కాబట్టి ఇప్పటికే వానలు లేక మనం చాలా దిక్కుల మనం లేట్ గా ఆగస్టు వరకు ఇప్పటికే కాదండి. మీరు 66 లక్షల 65 లక్షల ఎకరాలు ఇప్పుడు ఈ ఖరీఫ్ లో సాగు కావాల్సింది. మొన్నటి అగ్రికల్చర్ రిపోర్ట్ ప్రకారం 45 లక్షలే ఉన్నదండి 4 రోజుల కింద. వేణు ఏదేమైనా మేడిగడ్డ అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే గానీ, ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ కూడా తప్పనిసరి అవసరమైన, వర్షాలు పడ్డా వర్షాలు పడకపోయినా అక్కడ నుంచి నీళ్ళని తీసుకుపోవాలి. ప్రకాశ్ ఇప్పుడు ఆర్ఈసీలో ఒక ఎలక్ట్రికల్ ఇంజన్ మీకు కూడా తెలిసిన పేరు చెప్పాను కానీ, ఆయన దేవాలయంలో పనిచేసిండు, పంపల మీద కాళేశ్వరం మేడిగడ్డ ఓపెన్ చేసిండు. ఆయన ఇంటికి పోయినా నేను పోయి, సార్ ఏంది ఈ గవర్నమెంట్ రాకముందు, గవర్నమెంట్ ఎల్డింగ్ 23 ముందు పోయి నేను అడిగిన, మరి ఈ ప్రాజెక్ట్ పనికి వస్తుందా రాదా, ఇట్లా అంటున్నారు వాస్తవం సార్ అంటే, ఆయన ఒకటే ముచ్చట అన్నాడు, వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రాజెక్ట్ ఎప్పుడు పనికి రాకుండా పోతే వస్తుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపయోగపడకపోతే ఇంకో పద్ధతులను ఉపయోగపడుతుంది, ఉపయోగించాలి, తెలంగాణ ప్రజలు నీళ్ళు అందియాలి అని కనుక వచ్చే కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉంటే తప్పనిసరి ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. నర్మగర్భంగా చెప్పిండు. అంటే అర్థం ఏంటంటే, దాన్ని సరే ఒక దగ్గర తప్పు జరిగితే ఆ తప్పును అధిగమించి ఇంకో రకంగా ఎట్లా చేయాలని కూడా ఆలోచించవచ్చు కదా. రైట్, అయితే చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. వి ప్రకాష్ గారు